హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆర్సీబీ కెప్టెన్ ఇప్పుడు కేఎల్ రాహులా కాదా? ఆర్సీబీ కేఎల్ రాహుల్కి బంపర్ ఆఫర్ ఇచ్చిందంట. అది నిజమే కాదా? ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్తోని కేఎల్ రాహుల్ వస్తాడా రాడో ఆర్సీబీకి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ చేసిన ఫ్రెండ్స్, వీడియో ఇష్టంగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. కేఎల్ రాహుల్ ఈజ్ ఏ ఇండియన్ ప్లేయర్. ఈ విషయం మీ అందరూ కూడా తెలిసిందే. క్లాసిక్ ప్లేయర్ కూడా. 6లు 4లు కూడా ఈజీగా కొడుతూ ఉంటాడు కేఎల్ రాహుల్ గారు. కేఎల్ రాహుల్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ముందుగా 2010లోని కర్ణాటక తరపున క్రికెట్ ఆడేవారు. ఆ తర్వాత 2013 నుంచి 2016లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2013లోని అతన్ని కొనుక్కున్నారు ఆక్షన్లోని. ఆ తర్వాత 2013 నుంచి 2016 వరకు ఆర్సీబీ తరపునే ఆడేవాడు కేఎల్ రాహుల్. ఆ తర్వాత 2014 నుంచి 2015 వరకు సన్ రైజ్ హైదరాబాద్ 1 crore కొనుగోలు చేశారు కేఎల్ రాహుల్ గారిని. కేఎల్ రాహుల్ గారు ఏప్రిల్ 18, 1992లో జన్మించారు. అతని ఏజ్ 32. అతను విక్కీ కీపర్ బ్యాట్స్మెన్. అతను ఐపీఎల్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లు ఏంటంటే 132 మ్యాచెస్ ఆడారు. ఎన్ని రన్స్ స్కోర్ చేశారంటే 4683 రన్స్ స్కోర్ చేశారు కేఎల్ రాహుల్ గారు. అతని 50s ఎన్ని ఉన్నాయంటే 37 50s ఉన్నాయి. అలాగే 100s ఎన్ని ఉన్నాయంటే 4 100s ఉన్నాయి. అతని 100లోని హైయెస్ట్ ఎంతంటే 132. అలాగే లక్నో సూపర్ జైంట్స్ అతన్ని కొనుగోలు చేసింది 17 కోట్లకి 2022లోని. ఈ విషయం మీకు తెలిసిందే. ఐపీఎల్ 2024లోని 14 మ్యాచ్లు ఆడితే 520 రన్లు చేశారు. అతని స్ట్రైక్ రేట్ చాలా బాగుంది, 136.13 ఉంది. ఐపీఎల్లోని కేఎల్ రాహుల్ గారు ఇప్పటి వరకు 4లు ఎన్ని కొట్టారంటే 404లు కొట్టారు. అలాగే కేఎల్ రాహుల్ గారు 6లు ఎన్ని కొట్టారంటే 187 6లు కొట్టారు కేఎల్ రాహుల్ గారు. ఇలాంటి క్లాసిక్ ప్లేయర్ని ఈ టీం కూడా వదులుకోదు. అలాగే ఆర్సీబీ ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్ గారికి బంపర్ ఆఫర్ ఇస్తుంది. కేఎల్ రాహుల్ గారే వచ్చి కెప్టెన్సీ తీసుకోవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోని ఆర్సీబీ ఫ్యాన్ అయిన ఒక అభిమాని కేఎల్ రాహుల్ గారిని అడిగారు, సార్ మీరు ఆర్సీబీకి వస్తే చాలా బాగుంటుంది అన్నారు. కేఎల్ రాహుల్ గారు ఏమని సమాధానం ఇచ్చారంటే, వేచి చూద్దామని అన్నారు. అంటే కేఎల్ రాహుల్ గారు కూడా ఆర్సీబీ రావడానికి ఇష్టంగానే ఉంది. కేఎల్ రాహుల్ గారు ఆర్సీబీకి రావాలా వద్దా? మీ ఫీల్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.